ఐపీఎల్ 2024 సీజన్ చివరికి వచ్చేసింది. లీగ్ స్టేజ్ ముగించుకుని క్వాలిఫైర్ 1 ఎలిమినేటర్ మ్యాచ్లు కూడా పూర్తయ్యాయి. క్వాలిఫైర్ 1లో కేకేఆర్ జట్టు గెలిచి ఎస్ఆర్హెచ్ జట్టు ఓడిపోగా, ఎలిమినేటర్ మ్యాచ్లో ఆర్సీబీపై రాజస్థాన్ జట్టు గెలిచింది. దీంతో శుక్రవారం రోజున చెన్నై వేదికగా జరగబోయే క్వాలిఫైర్ 2 గురించి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మ్యాచ్లో హైదరాబాద్ అలానే రాజస్థాన్ జట్లు తలపడనున్నాయి. ఇంత కీలకమైన మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తి కనబరుస్తుండగా, మ్యాచ్ రోజున చెన్నైలోని వాతావరణ పరిస్థితి గురించి అక్కడి వాతావరణ శాఖ పిడుగులాంటి వార్త చెప్పింది. చెన్నై వాతావరణ శాఖ ఏమని పేర్కొన్నదంటే, రానున్న 48 గంటల్లో చెన్నైలో వర్ష సూచన ఉంది. మ్యాచ్ సమయంలో కూడా వర్షం పడి మ్యాచ్కు అంతరాయం కలిగించే అవకాశం ఉన్నట్టు కూడా తెలిపింది. దీంతో మ్యాచ్ రోజున ఒకవేళ వర్షం పడితే పరిస్థితి ఏంటి అని అభిమానులు కొద్దిగా ఆందోళన చెందుతున్నారు. ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఒకవేళ శుక్రవారం రోజున వర్షం పడితే శనివారం రిజర్వ్ డే కాబట్టి ఆ రోజు మ్యాచ్ నిర్వహిస్తారు. ఒకవేళ రిజర్వ్ డే రోజు కూడా వర్షం పడి మ్యాచ్ పూర్తిగా రద్దయితే అప్పుడు పాయింట్స్ టేబుల్లో ఏ జట్టు అయితే ముందు ఉంటుందో ఆ జట్టు ఎక్కువగా ఫైనల్స్ కు వెళ్లడం జరుగుతుంది. ఆ లెక్కన చూసుకుంటే పాయింట్స్ టేబుల్లో రాజస్థాన్ కంటే ఎస్ఆర్హెచ్ ముందంజలో ఉంది. కానీ మ్యాచ్ రోజుతో పాటు రిజర్వ్ డే రోజు కూడా డే మొత్తం వర్షం పడే సూచన ఎటువంటి పరిస్థితుల్లో లేదు కాబట్టి మ్యాచ్ ఖచ్చితంగా జరుగుతుందని విశ్లేషకులు ఘంటాపదంగా చెబుతున్నారు. ఒకవేళ శుక్రవారం రోజు మ్యాచ్ జరగకపోయినా రిజర్వ్ డే రోజు మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది అని పేర్కొంటున్నారు. ఇది ఒక రకంగా శుభవార్తే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.